రోకళ్లను సైతం పగలగొట్టి ముక్కలు చేసే ఎర్రని ఎండలు వెళ్ళిపోయాయి. చల్లని వానలు, చక్కని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మృగశిర కార్తె మోసుకొచ్చింది. మరో 15 రోజుల వరకు ఈ కార్తె ఉంటుంది. కార్తె అంటే నక్షత్రమే. 27 నక్షత్రాలనే 27 కార్తెలుగా వ్యవహరిస్తారు. అయితే మృగశిర ప్రారంభంలో ఎవరైనా చేపలు ఎక్కువగా తింటారు. దీన్ని మన పూర్వీకుల నుంచి ఎంతో మంది పాటిస్తూ వస్తున్నారు. మనం కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాం. మృగశిర వచ్చిందంటే చాలు చేపలను తెచ్చుకుని వేడివేడిగా వండుకొని తినడం మనకు ఎప్పటినుంచో అలవాటు ఉంది. అయితే అసలు ఇలా మృగశిర కార్తె రోజున చేపలను ఎందుకు తింటారో తెలుసా? దాని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. మృగశిర కార్తె రాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. అప్పటి వరకు ఉన్న వేడి వాతావరణం వెంటనే పోతుంది. దీంతో ఒక్కసారిగా వచ్చే చల్లని వాతావరణాన్ని జనాలు భరించలేరు. ఈ క్రమంలో ఒంట్లో వేడి ఉండేందుకు గాను చేపలను తింటారు. అలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధంగా ఉంటుంది. దీంతో జ్వరాలు, ఇతర అనారోగ్యాలు రావు. అందుకే మృగశిర రాగానే చేపలను తింటారు. ఇక ఈ కార్తె రోజున చేపలను తినడం వెనుక ఇంకో కారణం కూడా ఉంది. అదేమిటంటే మృగశిర వల్ల ఏర్పడే చల్లని వాతావరణంలో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి సైనస్, ఆస్తమా వంటి వ్యాధులు వెంటనే అటాక్ అవుతాయి. దీంతో వారు చేపలను ఇంగువ వేసి వండుకొని తింటారు. అలా తినడం వల్ల ఈ వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. వాటితో ఇబ్బందులు కలగవు. ఈ సీజన్ రాగానే మనలో చాలామందికి సహజంగానే జీర్ణశక్తి తగ్గుతుంది. దీంతోపాటు రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందుకే ఈ సీజన్ ఆరంభంలోనే చాలామంది జలుబు, దగ్గు, జ్వరం బారిన పడతారు. అలా కాకుండా ఉండాలన్నా చేపల కూర తినాల్సిందే. దీంతో శరీరానికి పోషకాలు బాగా అందుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. ఇక చేపలు మాత్రమే కాకుండా మృగశిర కార్తె ఆరంభంలో రోజు ఉదయాన్నే పరగడుపున ఇంగువ, బెల్లంలను కలిపి చిన్న రుద్రాక్ష పరిమాణంలో మింగాలి. దీనివల్ల కూడా శరీర రోగనిరోధక శక్తి, జీర్ణశక్తి పెరుగుతాయి.